హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ట్రేడింగ్ హబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్లీ టుడే ఏం చెప్దాం అనుకున్నా అంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అట్రాక్టెడ్ టు బెట్టింగ్. ఈ బెట్టింగ్ ఛానల్కి బాగా అలవాటైపోయి ఉన్న మనీని పోగొట్టుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ముఖ్యంగా యువత అనేవాళ్ళు ఈ బెట్టింగ్ యాప్కి బాగా అలవాటు పడిపోయి వాళ్ళ దగ్గర ఏదైతే ఉన్న అమౌంట్ మొత్తం కోల్పోతున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే దానికి కాకుండా మనం స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయగలిగితే ఒక పర్టికులర్ మనం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ చేసుకొని ఒక ప్రాపర్ వేలో లర్నింగ్ చేసుకొని కానీ మనం స్టాక్ మార్కెట్ చేయగలిగితే ఖచ్చితంగా వీ కెన్ ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. సో దానికి ముందు మనం చేయాల్సిన మెయిన్ థింగ్స్ ఏంటంటే లెర్న్ బిఫోర్ ద ఎర్న్. అంటే ఏంటంటే మీరు వితౌట్ అంటే ఏమీ తెలియకుండా మార్కెట్లోకి వెళ్ళి నేను డబ్బులు సంపాదిద్దాం రాత్రికే అంటే ఎట్లా అంటే రాత్రికి కోటీశ్వర్లు అయిపోదాం అన్న థాట్ ఉంటే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. ఈవెన్ బెట్టింగ్ యాప్స్ కూడా ఆ సేమ్ ప్రిన్సిపల్ తోటి వర్కౌట్ అవుతుంటాయి. సో అది కాదు. ఓకే, సో ఒక ప్రాపర్ వేలో నేర్చుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి అంటే మీరు ఎట్లా అంటే దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకొని అసలు మార్కెట్ అంటే ఏంటి, అది ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంకా సైకాలజీ అంటే ఏంటి, ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఆ సైకాలజీ మనల్ని ఎలా ట్రాప్ చేస్తుంది, ఆ సైకాలజీలో మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఆ మార్కెట్ యొక్క ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, అండ్ మన ఐస్కి ఆ చార్ట్ ప్యాటర్న్స్ని ట్రైన్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మీరు చూస్తున్నంతసేపు ఎట్లా అంటే ఆ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మనకి అర్థమైపోతూ ఉంటాయి. సో ఆ విధంగా మనం ట్రైన్ అప్ అవ్వాలి. నెక్స్ట్ అంటే ప్రిడిక్ట్ చేయగలిగే విధంగా మనం రెడీ అయితే సో ప్రాపర్ వేలో నేర్చుకొని మనం స్టాక్ మార్కెట్లో చేయగలిగితే విత్ ఇన్ షార్ట్స్ మీరు మంచిగా నేర్చుకొని ఉంటే ఒక 3 to 6 monthsలో మంచి ట్రేడర్గా మనం ముందుకెళ్ళొచ్చు. సో దీనికి మనకు కావాల్సింది ఏంటి అంటే మనకి ముందు టైం కావాలి అండ్ మైండ్ సెట్ కావాలి. అంటే రాత్రి క్విక్గా మనీ అని చేసి వెళ్దామనే థాట్ అయితే ఖచ్చితంగా వదిలేయాలి. సో అదర్ బెట్టింగ్ యాప్స్లో లేదంటే అదర్ ప్లాట్ఫామ్స్లో ఉన్నట్టుగా స్టాక్ మార్కెట్లో అయితే ఉండదు. ఏం తెలియకుండా వెళ్తే ఖచ్చితంగా అమౌంట్ అనేది కోల్పోతాం. ఇంకొకటి ర్యాండమ్గా అంటే టిప్స్ ఇస్తూ ఉంటారు కదా ఫ్రీ ఛానల్స్లో. అలా అంటే మనకి తెలిస్తే ఓకే, అది ఏంటంటే ఒకవేళ ఇన్కేస్ అది రాంగ్గా వెళ్తే మనం దాన్ని మేనేజ్ చేసుకోగలం. బట్ వితౌట్ ఎనీ అంటే వాళ్ళు ఏదో చెప్పారో మనం ఏదో ట్రేడ్ చేసాము అన్నట్టుంటే ఖచ్చితంగా అందులో కూడా డబ్బు కోల్పోతాం. స్టాక్ మార్కెట్లో డబ్బు కోల్పోరు అని కాదు, సరైన గైడెన్స్ లేదంటే సరైన స్కిల్ మన దగ్గర లేనప్పుడు ఖచ్చితంగా కోల్పోతాం. నువ్వు ఒక ట్రేడ్లో ఎంటర్ అవుతున్నావు అంటే నీకు ఎంట్రీ తెలిసి ఉండాలి. ఒకవేళ అది నీకు రాంగ్గా వెళ్తుంది, నీ డైరెక్షన్ కాకుండా నీకు రాంగ్గా అగైనెస్ట్గా వెళ్తుందంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలిసి ఉండాలి. ఈ రెండు తెలిస్తే చాలు. సో మనకి 90% మన వర్క్ డన్ అనమాట. ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎంత రిస్క్తో ఎగ్జిట్ అవ్వాలి, సో ఎంత మనం ఎర్న్ చేయాలనుకో. ఎలా ఉన్నారంటే ప్రస్తుతానికి పీపుల్ అందరూ ఎలా ఉన్నారంటే నేను బాగా అబ్జర్వ్ చేసింది ఒక 10,000 20,000 తీసుకొని వచ్చి వాళ్ళు ఏంటంటే విత్ ఇన్ 1 day లేదంటే 2 day వాళ్ళు దాన్ని ట్రిపుల్ చేయాలని చూస్తుంటారు. అది రాంగ్ వే యాక్చువల్లీ. అలా చేయడం ద్వారా ఏంటంటే మీరు ఎక్కువ గ్రీడ్లో ఉన్నారని అర్థం. అక్కడ ఎక్కువ రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఆల్వేస్ మనం మార్కెట్ని ఎలా చూడాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్. మీరు ఎప్పుడైతే పర్సంటేజ్లో చూడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ వే ఆఫ్ థింకింగ్ కూడా మారుతుంది. బ్యాంకులో కానీ లేదంటే బయట ఎక్కడ నార్మల్గా చూసుకున్న మనకి నాట్ మోర్ దాన్ దట్ 6 to 7% ఇంట్రెస్ట్ రేట్స్ రన్ అవుతాయి బ్యాంకులో కానీ. ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా మీకు అంతే వస్తుంది. కానీ ఇక్కడ మీరు వచ్చి ఇప్పుడు మీరు 10,000 తీసుకొచ్చి మీకు 10,000 డబుల్ చేయాలంటే 100% రిటర్న్. మీరు ఇన్వెస్ట్ చేసే దాని మీద 100% రిటర్న్. అది పాసిబుల్లా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోకుండా మనం ఏంటంటే ఇండెక్స్ ఆప్షన్స్కి వెళ్ళిపోతారు, అంటే సిఈపి తీసుకుంటారు. సో వాడికి 6% 7% వచ్చినా హ్యాపీగా ఎగ్జిట్ అవ్వరు. ఇంకా గ్రీడ్ అనమాట.
ఇంకా ఫర్దర్గా వెళ్తుంది ఇంకా ఫర్దర్గా వెళ్తుంది అని హోల్డ్ చేస్తూ ఉంటారు. అది ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ వాడికి రివర్స్ అవుతుంటుంది. సో రివర్స్ అయినప్పుడు నీకు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు. సో మీరు మైనస్లోకి వెళ్ళిపోతారు. సో మైనస్కి వెళ్ళిపోయినప్పుడు మీరు ఎలా అంటే ఇంకా స్టిల్ మీరు స్టాప్ లాస్ హిట్ అయ్యేదాకా హోల్డ్ చేస్తారు. కొంతమంది అయితే అసలు స్టాప్ లాసే పెట్టరు. స్టాప్ లాసే పెట్టకుండా అది ఈవెన్ నీకు కంప్లీట్గా ఒక 5,000 6,000 మైనస్ వెళ్ళినా లైక్ వాళ్ళు మళ్ళీ హోప్ చేస్తుంటారు అది ఖచ్చితంగా రివర్స్ అవుతుంది అని. హోపింగ్ మార్కెట్ అస్సలు వర్కౌట్ అవ్వదు మార్కెట్లో. అలాంటి మైండ్ సెట్తో మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వలేము. మనం అనేది ప్రాపర్గా నేర్చుకోవాలి. ఇంకా కొన్ని అంటే మనం ఒక రూల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. అప్పుడే మనం ట్రేడింగ్లో సక్సీడ్ అవుతాం. ఏంటి ఆ రూల్స్, ఏమేమి చేస్తే మనం బెటర్ ట్రేడర్గా తయారవుతాం. సో అలాంటివన్నీ నేను ఒక కంప్లీట్ సిరీస్ అనేది ఒక స్టార్ట్ చేద్దామని ఒక థాట్ వచ్చింది. సో దాని ద్వారా లైక్ ఫస్ట్ వీడియో యాక్చువల్గా దీనికి ముందు ఒక వీడియో రిలీజ్ చేశాను. అది వచ్చి మనం ఎలా ప్రాపర్ వేలో ఒక ట్రేడ్ని వన్స్ మనం ఎంటర్ అయిన తర్వాత దాన్ని ప్రాపర్ వేలో మనం ఎలా హోల్డ్ చేయొచ్చు. ఒక మ్యాక్సిమం అమౌంట్ బుక్ చేయాలంటే ఒక ట్రేడ్లో సింపుల్గా ఎంట్రీ ఎగ్జిట్ అయ్యామంటే కాకుండా దాన్ని ఎలా హోల్డ్ చేయాలి, ప్రాపర్గా స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేయాలి, ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఎలా పెట్టుకోవాలి. సో అదన్నీ కంప్లీట్ డీటెయిల్డ్గా డిస్కస్ చేసాము. మేబీ నాకు పాసిబుల్ అయితే ఒక లింక్ ఇస్తాను, మీరు చూడండి. ఒకవేళ ఆల్రెడీ అంటే ట్రేడర్స్ హూ ఆర్ ఆల్రెడీ లైక్ ప్రో ప్లేయర్స్ ఉంటారు. నాకు ఇది కంప్లీట్గా బిగినర్స్ కోసమే. లైక్ కొంతమంది మేబీ హూ ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ మోర్ దాన్ 5+6+ ఇయర్స్ వాళ్ళు కూడా మేబీ చూస్తుండొచ్చు. అది వాళ్ళకి ఇది వాళ్ళకి మాకు తెలిసింది, ఇది సోది చెప్తున్నాడు వీడియో అనుకుంటారు. బట్ ఇది నా ఇంటెన్షన్ వచ్చి వాళ్ళకి కాదు, కంప్లీట్గా అసలు మాకు ఆ స్టాక్ మార్కెట్ అంటే ఏందో తెలియదు అన్న వాళ్ళకు మాత్రమే, లైక్ బిగినర్స్కి నేను చెప్దాం అనుకుంటున్నాను. సో హోప్ లైక్ మీరు చూడాలనుకుంటే చూడొచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే ఒక కంప్లీట్ సిరీస్ అనేది నేను ఒకటి మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను. సో యాజ్ ఎ డే 1గా అసలు మార్కెట్ అంటే ఏంటి, మనకి ఎలాంటి డేస్ ఉంటాయి ఈ స్టాక్ మార్కెట్లో, నేను ఇంకా సోది చెప్పాలనుకోవట్లేదు. నార్మల్గా స్టాక్ మార్కెట్లో కంప్లీట్గా ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్ నిండా అవే ఉంటాయి. ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, అట్లా ప్రతిదీ ఉంటుంది. సో నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు. జస్ట్ సింపుల్గా ఒక ఫ్రెషర్కి ఎంతవరకు కావాలో అంతవరకే ఇస్తాను. సో ఫస్ట్ పాయింట్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే వాట్ ఈజ్ స్టాక్ మార్కెట్, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి. ఓకే, మనం రోజు వార్తల్లో చూస్తుంటాం, TV9 న్యూస్లో లాస్ట్లో వేస్తారు లైక్ సెన్సెక్స్ ఇంత పెరిగింది, లేదంటే నిఫ్టీ ఇంత పెరిగింది, ఇంత పడిపోయిందని. దాన్ని ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయము యాక్చువల్గా. వెనవర్ అంటే మనం ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత అరే ఇదేంటి మన చిన్నప్పటి నుంచి వింటున్నాము బట్ మనం దాని గురించే పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే దాని అవసరం వచ్చింది, ఇంకా మనం పట్టించుకోవాలి. అసలు మార్కెట్ అంటే ఏంటి, దాని ద్వారా మనం ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకొని మనం మన ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవచ్చు. సో ఇందులో రిస్క్ అనేది ఎంత ఉంటుందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది. లైక్ మనం బోత్ రిస్క్ రివార్డ్ రెండుని ఒకే విధంగా మనం ఆ మైండ్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. లాభాలు వచ్చిందని మనం సంబరపడిపోకూడదు, అట్లని లాసెస్ వచ్చినాయని చెప్పి డీలా పడిపోకూడదు. సో మార్కెట్లో రెండు ఉంటాయి. ఓకే, మార్కెట్ అంటే ఏం లేదండి, స్టాక్ మార్కెట్ అంటే ఏం లేదు. ఇఫ్ సపోజ్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అనుకుందాం. ఓకే, ఆ కంపెనీ గ్రో అవుతుంది. సపోజ్ ఒక హైదరాబాద్లో అనే ప్లేస్లో ఒక చిన్న కంపెనీ పెట్టుకొని ఒక ఎక్స్ అనే పర్సన్ మంచిగా దాన్ని గ్రో చేస్తున్నాడు. ఓకే, ఇతనికి కంపెనీ పేరు వచ్చి మనకి ఏదైనా పెట్టుకుందాం, ఆర్ అని పెట్టుకుందాం. సో ఈ ఎక్స్ అనే అతను ఆర్ అనే కంపెనీని బాగా డెవలప్ చేశాడు అండ్ ఒక సర్టెన్ లెవెల్కి తీసుకెళ్ళాడు దాన్ని. సో ఫర్దర్గా ఏంటంటే తను ఈ కంపెనీని గ్రో చేయాలనుకుంటున్నాడు. లైక్ ఈ కంపెనీని లైక్ ఆంధ్ర లేదంటే తెలంగాణ మిగతా రిమైనింగ్ స్టేట్స్ ప్రతి స్టేట్స్కి తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడు. సో అలా ఎక్స్పాండ్ చేయాలంటే ఏంటి, తనకి అమౌంట్ కావాలి. ఓకే, ఎక్స్ అనే పర్సన్కి ఈ ఆర్ అనే కంపెనీ డెవలప్ చేయడానికి సర్టెన్ అమౌంట్ కావాలి. ఆ అమౌంట్ కావాలంటే ఏం చేయాలి, ఒకటి ఎవరైనా ఇన్వెస్టర్స్ కోసం వెతకడం. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది ఏంటంటే కంపెనీ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళు ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతారు. లేదంటే కొంతమంది ఓన్గా స్టార్ట్ చేసి దాన్ని బిల్డ్ చేసి ఉన్న మనీతోటే దాన్ని రన్ చేసి కొంచెం ఒక సక్సెస్ఫుల్ స్టేజ్కి వస్తారు. లైక్ స్నిచ్ ఉంది, ఇప్పుడు అందరు వినే ఉంటారు కదా, స్నిచ్ అనేది ఒక క్లాతింగ్ బ్రాండ్.
సో వాళ్ళు ఎలా వచ్చారనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. ఒక స్టార్టప్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచి కొన్ని కొన్ని కోట్ల టర్న్ ఓవర్ ప్రజెంట్ కలిగి ఉంది ఆ కంపెనీ. సో లైక్ సిమిలర్ వే లైక్ ఈ ఎక్స్ అనే అతను ఆర్ అనే కంపెనీ డెవలప్ చేస్తున్నాడు. సో సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ కంపెనీ బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాడు అండ్ తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నాడు ప్రతి స్టేట్కి. సో అలాంటప్పుడు ఏంటంటే హీ నీడ్ సమ్ మనీ. సో దానికి ఏం చేస్తాడంటే ఇదర్ హీ విల్ గో ఫర్ లైక్ తను వచ్చి కంపెనీస్ దగ్గరికి, లేదంటే మంచి మంచి ప్రమోటర్స్ దగ్గరికి, లేదంటే మంచి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన బిజినెస్ మోడల్ని చెప్పి, ఇది నా బిజినెస్ మోడల్, నెక్స్ట్ 5 yearsలో నా కంపెనీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 10 yearsలో ఇలా ఉండబోతుంది, లేదంటే మేము లాంచ్ చేసే ప్రోడక్ట్స్ ఇవి, దీని ద్వారా ఇలా రెవెన్యూ జనరేట్ చేస్తాం, ఇలా ప్రతిదీ తన కంపెనీ గురించి ఒక పిక్చర్ వాళ్ళకి ప్రొవైడ్ చేసి, సో దాని ద్వారా వాళ్ళు ఫండ్ రైజ్ చేయడం జరుగుతుంది. లేదు అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం. సో స్టాక్ మార్కెట్లో ప్రతి కంపెనీ లిస్ట్ చేయొచ్చా అంటే లేదు, దానికి కొన్ని సర్టన్ క్రైటీరియాస్ ఉంటాయి సెబీ నామ్స్ ప్రకారం. సో వాళ్ళ కంపెనీతో 1000 crores ప్లస్ ఐ థింక్ ఉంది. సో అది దాటిన తర్వాతే ఐ థింక్ వాళ్ళు ఎలిజిబుల్. కొన్ని సర్టన్ కండిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకు డీటెయిల్ అవసరం లేదు. లైక్ అదేంటంటే ఆ కంపెనీ వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఐపీఓ లాగా. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కంపెనీని స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ చేయించి ఐపీఓ ద్వారా ఆ కంపెనీకి ఉన్న షేర్లలో కొంత పర్సంటేజ్ని పబ్లిక్కి ఇష్యూ చేస్తారు. సో పబ్లిక్ ఇష్యూ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మనం రీటైలర్స్ ఎవరైతే ఉంటామో మనం వాటిని పర్చేస్ చేయడం జరుగుతుంది, బై సెల్. సో ఇలా డైలీ ప్రతి కంపెనీ మనం చూస్తున్నాం కదా, నిఫ్టీ 50 అని చెప్పి టాప్ 50 స్టాక్స్. సో దాంట్లో లిక్విడిటీ చాలా ఎక్కువ ఉంటుంది, లైక్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. బయ్యర్స్ సెల్లర్స్ అగ్రెసివ్గా బై చేస్తుంటారు, అగ్రెసివ్గా సెల్ చేస్తుంటారు. సో అలా చేయడం ద్వారా వాళ్ళు ఒక మంచి లిక్విడిటీని క్రియేట్ చేయగలుగుతారు ఆ పర్టికులర్ స్టాక్స్లో. సో ఇలా ఐపీఓ ద్వారా ఏదైనా ఒక స్టాక్ వచ్చి మనకి స్టాక్ మార్కెట్లో రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రీటైలర్స్ లైక్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్, సో వీళ్ళంతా ఆ స్టాక్స్ని బై చేయడం జరుగుతుంది. సో మనమంతా ఏంటంటే ఇండైరెక్ట్గా ఆ కంపెనీ యొక్క గ్రోత్లో మనం ఒక పార్ట్నర్స్ అనమాట. సో లైక్ మనం డైరెక్ట్ పార్ట్నర్స్ కాకపోయినా లైక్ దాని గ్రోత్లో మనం కూడా పార్టిసిపేట్. ఎప్పుడైనా ఫ్యూచర్లో దానికి వచ్చి మనకి ఏదైనా అది ఫుల్గా ఎర్న్ చేసింది అనుకోండి, మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేసింది. సో మీరేంటంటే ఆ కంపెనీని ట్రస్ట్ చేశారు కాబట్టి మీకు డివిడెండ్స్ రూపంలో ఆ కంపెనీ అన్ని ఎక్స్పెన్సెస్ ఎవ్రీథింగ్ పోను మీకు డివిడెండ్లలో రూపంలో కొంత అమౌంట్ అనేది లైక్ పర్ షేర్కి ఇంత అని చెప్పి క్యాల్కులేషన్ చేసి వాళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది. క్వార్టర్లీ, ఇయర్లీ, డిపెండ్స్ ఆన్ కంపెనీ అండ్ దేర్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సో అలా కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు మన స్టాక్స్ కొనడం ద్వారా మనం ఎలా ఎర్న్ చేస్తాం మనీ అనేది ఒక కాన్సెప్ట్. ఎలా అంటే ఇప్పుడు ఒక స్టాక్ పర్టికులర్ ఈ కంపెనీ స్టాక్ ఆర్ అనే స్టాక్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లో మనకి లిస్ట్ అయింది. సో దీన్ని ఏం చేస్తారంటే మనం ఫస్ట్ రీటైల్ ఇన్వెస్టర్స్ బై చేస్తారు. సర్టన్ రూపీస్కి బై చేస్తాం. సపోజ్ లైక్ ఇది ఒక 5 rupees ఉంది అనుకుందాం, లేదంటే ఒక 100 rupees అనుకుందాం. ఓకే, సో ఈ కంపెనీ షేర్ వాల్యూ ప్రజెంట్ ఐపీఓలో 100 ఉంది. సో ఎప్పుడైతే ఈ కంపెనీ మంచి పర్ఫామ్ చేస్తూ ఇది ఫర్దర్గా మంచి రెవెన్యూ జనరేట్ చేయగలుగుతుందో అప్పుడు కంపెనీ అంటే ఎక్కువ మంది బయర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ కంపెనీ స్టాక్స్ కొనడానికి. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఈ కంపెనీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో అలా ఇంక్రీజ్ అయిన ప్రతిసారి మనకి ఏంటంటే లైక్ మీరు ఒక 100 రూపాయల దగ్గర కొన్నారు, అది ఒక 110 దగ్గరికి వెళ్ళింది అంటే ప్రైస్ మూవ్ అయిందంటే ఈ పర్టికులర్ ప్రైస్ వరకు, సో 100 నుంచి 110 వరకు లైక్ 10 rupees పెరిగినట్టు. సో మీరు ఎన్ని క్వాంటిటీ అయితే కొంటారో అన్ని ఇంటూ 10 rupees మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు. సిమిలర్ వే ఒకవేళ కంపెనీ పర్ఫామ్ చేయట్లేదు అండ్ అది కొంచెం బ్యాడ్ న్యూస్ రావడమో ఏదో జరుగుతుంది. సో మనం కొన్న ప్రతిదీ మనం రావాలని ఏం లేదు. సో అలాంటప్పుడు ఏంటంటే అదొక 90 rupeesకి వెళ్ళింది అనుకుందాం. ఓకే, సో మీరు ఎన్ని క్వాంటిటీ కొంటారో అన్ని ఇంటూ మైనస్ లైక్ 10 points తగ్గింది కాబట్టి సో మీరు కొన్న క్వాంటిటీ ఇంటూ 10 rupees. ఓకే, సో అంత మైనస్లోకి వెళ్ళిపోతారు మీరు. ఇది ఒక అంటే నార్మల్గా మనం ఇన్వెస్టింగ్లో ఇలా జరుగుతుంది. కొంతమంది ఉంటారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, అంటే మనం ఒక స్టాక్ని కొనే ముందు కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళ బిజినెస్ ఏంటి, లైక్ వాళ్ళ నెక్స్ట్ 5 years ప్లాన్స్ ఏంటి,
వాళ్ళ కంపెనీని ఎలా గ్రో చేస్తున్నారు, ఇంకొక 5 ఇయర్స్లో వాళ్ళ కంపెనీ ఫ్యూచర్లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, సో వీళ్ళ ఆర్డర్ బుక్ ఎంత ఉంది, సో అలా ప్రతిదీ మనం చేసి రీసెర్చ్ చేసి కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ ఈ కంపెనీలో మనం పర్టికులర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసాం, సో ఆ కంపెనీ ఫ్యూచర్ అంతా బాగుంది, ఇలాంటప్పుడు అంటే నార్మల్గా ఈవెన్ ప్రైస్ తగ్గుతున్నా సరే అది ఒక ఆపర్చునిటీ లాగా మనం చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక ట్రేడ్లోకి ఎంటర్ అవుతున్నారంటే, లేదంటే ఒక స్టాక్స్ బై చేస్తున్నారంటే, ఎందుకు ఈ స్టాక్ నేను బై చేస్తున్నా అనేది మీరు ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఓకే, దీని ఫ్యూచర్ కోసం అంటే నెక్స్ట్ లాంగ్ వ్యూ పెట్టుకొని మనం ఎప్పుడు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, షార్ట్ టర్మ్కి కొన్ని ఉంటాయి, లాంగ్ టర్మ్ కొన్ని ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్లో ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ వెల్త్ జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఓవరాల్గా లైక్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అలా అక్కడ స్టాక్స్ ఎలా ఏంటి, ఎలా కొంటాము, ఎలా అమ్ముతారు, అసలు ఆ స్టాక్ ఎలా రిజిస్టర్ అవుతుంది, ఇది జస్ట్ బేసిక్ అంతే. ఇక నేను ఇంకా ఎక్కువ అంటే ఒక లెంతీ పెట్టేసి దానికి చాలా ఆ కంపెనీ ఇలా ఉంటుంది, దీని ఫండమెంటల్స్ అవన్నీ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా యూట్యూబర్స్ లైక్ తెలుగులో ఫేమస్ అయిన డే ట్రేడర్ తెలుగు అండ్ రిమైనింగ్ మనీ బస్ ఛానల్ వాళ్ళంతా ఆల్రెడీ చెప్పున్నారు, మంచి మంచి కంటెంట్ ఇచ్చున్నారు. సో మేబీ యూ కెన్ వాచ్ దట్ వీడియోస్. ఓకే, సో ఇది జస్ట్ లైక్ ఒక స్టాక్ మార్కెట్ గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, అండ్ ఐ థింక్ బిగినర్స్కి ఇది అండర్స్టాండ్ చాలు, ఇంతవరకు కొంత నేర్చుకుంటే చాలు. తర్వాత దాన్ని టెక్నికల్ ఫండమెంటల్ మీరు స్లోగా నేర్చుకోండి. లైక్ పాసిబుల్ అయితే నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అంటే లైక్ మనకి ఎటువంటి డేస్ ఉంటాయి మార్కెట్లో. లైక్ మనకి ఏంటంటే ఒక 3 to 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఒకటి ట్రెండింగ్ డే అనమాట. ట్రెండింగ్ డే అంటే ఏంటంటే ఆ రోజంతా ఇలా వెళ్తుంటుంది మార్కెట్. ఓకే, దీన్ని ట్రెండింగ్ డే అంటారు. ట్రెండింగ్ డే ఇది అప్ ట్రెండ్. ఓకే, ఇది అప్ ట్రెండ్. సో ఇలా ఉన్న డేస్ ఏంటంటే మార్కెట్ అనేది ఇలా కంటిన్యూస్గా పెరుగుతూనే అంటే లైక్ కంటిన్యూస్గా అంటే స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోదు, లిటిల్ బిట్ పుల్ బ్యాక్స్ వచ్చి ఇలా వెళ్తుంటుంది. ఓకే, అండ్ రిమైనింగ్ వచ్చి లైక్ మనకి సైడ్ వేస్ డేస్ ఉంటుంది అనమాట. సైడ్ వేస్ డేస్ అంటే ఏంటంటే ఇలా ఫ్లాట్గా అంటే ఆ రోజంతా ఇలా జిగ్జాగ్గా పైకి కిందికి అలా కన్సల్టేషన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి మార్కెట్లో లైక్ మనం అవాయిడ్ చేయడం చాలా బెటర్, అంటే ఆ రోజు ట్రేడ్ చేయడం బెటర్. లైక్ సెల్లర్స్ అనుకోండి, సెల్లర్స్ అంటే లైక్ పొజిషన్స్ సెల్ చేసుకుంటారు ఎందుకంటే పెరగదని, అలాంటి వాళ్ళకి ఉపయోగం. లైక్ మన ఎక్స్పైరీ రోజు అందరు సెల్ చేస్తూ కూర్చుంటారు బిగ్ ప్లేయర్స్ అందరూ. సో అలాంటి వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ట్రెండింగ్ డే డౌన్ ట్రెండ్ అనమాట. ఇది వచ్చి సైడ్ వేస్. ఇది వచ్చి మనకి డౌన్ ట్రెండ్. ఓకే, ఇది సో అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్. కొన్ని రివర్సల్ డేస్ ఉంటాయి. రివర్సల్ డేస్ అంటే ఏంటంటే లైక్ ప్రైస్ వచ్చి ఇలా ఫాలింగ్ అవుతూ ఉంటుంది అండ్ అలా అవుతున్నట్టే అనిపించి మళ్ళీ ఇలా లిటిల్ బిట్ కన్సల్టేషన్ అవుతూ ఇలా అవుతూ ఓకే, సో ఇలా క్రాస్ చేస్తుంది అనమాట. ఈ డే హై ఏదైతే ఉంటుందో దాన్ని క్రాస్ చేస్తుంది. సో క్రాస్ చేసినప్పుడు ఏంటంటే రివర్సల్ డే అనమాట. ఇది రివర్సల్ డే. ఇలా సేమ్ డౌన్ ట్రెండ్ కూడా లైక్ డౌన్ ట్రెండ్ అంటే ఇలా ఫస్ట్ అప్ వెళ్తుంది, సో దాని తర్వాత ఇలా ఒక కన్సల్టేషన్ లేదంటే ఇలా ఒక టైం స్పెండ్ చేస్తుంది అనమాట ఇక్కడ. సో టైం స్పెండ్ చేసి ఇక్కడ ఏంటంటే మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది అనమాట, డేలోని క్రాస్ చేస్తుంది. ఓకే, సో ఇది రివర్సల్ డే అప్ ట్రెండ్, అది రివర్సల్ డే డౌన్ ట్రెండ్ అనమాట. సో మోస్ట్లీ ఇవే అబ్జర్వ్ చేస్తాం మనం మార్కెట్లో, ఇంతకు మించి వేరే మార్కెట్ని మనం చూడం. ఓకే, సో మోస్ట్లీ ఈ మార్కెట్లే ఉంటాయి అన్నమాట. ఓకే, అండ్ జస్ట్ రాద్దాం ఇది కూడా. ఓకే, డౌన్ ట్రెండ్.
రివర్సల్ అప్ ట్రెండ్. ఓకే, రివర్సల్ అప్ ట్రెండ్, రివర్సల్ డౌన్ ట్రెండ్, ఇదొకటి మనకి ట్రెండింగ్ డే అప్ ట్రెండ్ అనమాట, కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్. అండ్ దిస్ ఈజ్ లైక్ డౌన్ ట్రెండ్, ఇది సైడ్ వేస్. సో ఇది వచ్చి రివర్సల్ అప్ ట్రెండ్ అండ్ ఇది వచ్చి రివర్సల్ డౌన్ ట్రెండ్. ఇలాంటి మార్కెట్లో మనం మనీ చేసుకోవచ్చు, ఇలాంటి మార్కెట్లో కూడా మనం మనీ చేసుకోవచ్చు, ఇలాంటి మార్కెట్లో చేయలేము. ఓకే, కొంతమంది అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విత్ తక్కువ బడ్జెట్ తోటే ఉంటారు. ఎవరైనా స్టాక్ మార్కెట్లోకి వచ్చి వాళ్ళు ఏదో ఎర్న్ చేద్దామని మనం అనుకుంటాం కాబట్టి, సో మ్యాక్సిమం తక్కువ ఉన్నప్పుడు మనం ఏంటంటే నేక్డ్ బయింగ్ కానీ నేక్డ్ సెల్లింగ్ కానీ చేస్తాం. అలాంటప్పుడు ఇలాంటి డేస్లోనే అంటే ట్రెండింగ్ డేస్లో మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తేనే మనం ప్రాఫిట్లో ఉంటాం. ఇలా సైడ్ వేస్ అయితే మాత్రం ఆ రోజు మ్యాక్సిమం స్టాప్ లాస్ ఎస్ఎల్ హంటింగ్ డేసే ఉంటాయి అన్నమాట. మీరు ఏదైతే స్టాప్ లాస్ పెడతారో అప్ సైడ్ డౌన్ సైడ్ రెండు సైడ్లు హిట్ అవుతూ ఉంటాయి. ఓకే, అండ్ ఈ థింగ్స్ టు ప్రిపేర్ బిఫోర్ ద మార్కెట్ అంటే ఏంటంటే లైక్ ఎలా మనం ప్రిపేర్ అవ్వ ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. ఈ మార్కెట్ అనేది ఎలా ఉండబోతుంది ఈరోజు, రేపు ఈ రోజుని ప్రిడిక్ట్ చేసి రేపు ఎలా ఉండబోతుంది అనేది ఇది జస్ట్ కాన్సెప్ట్ అనమాట. బిఫోర్ దట్ ఏంటంటే మనం కొన్ని ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫస్ట్ లైక్ మనం గ్లోబల్ మార్కెట్ చూసుకోవాలి. బిఫోర్ మార్కెట్ ఇది అంటే మన మార్కెట్స్ 9:15కి ఓపెన్ అవుతాయి కదండి. సో 9:15 కంటే ముందు మనం ఈ గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉందో చూసుకోవాలి. ఓకే, రెండు వచ్చి గిఫ్ట్ నిఫ్టీ మనకంటే ముందు జరుగుతుంటుంది. ఇది గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్ చూసుకోవాలి. అండ్ థర్డ్ సో చార్ట్ అనాలిసిస్ అనమాట. ఈ నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చూసుకోవాలి. ఇందులో సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, ఓకే గ్యాప్ డౌన్ అయిందా, గ్యాప్ అప్ అయిందా, సో ఇలా ప్రతిదీ మనం చెక్ చేసుకోవాలి. హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లైక్ ఫస్ట్ మంత్లీ నుంచి రావాలి. లైక్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది, ఏ ట్రెండ్ ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో ఏ ట్రెండ్ ఉంది, సో లైక్ 4 అవర్స్లో ఎలా ఉంది, ఓకే 1 అవర్లో లైక్ మార్కెట్ అనేది అంటే ఆ చార్ట్ ఎలా ఉంది. సో 1 అవర్లో లేదంటే ఈ డైలీ టైం ఫ్రేమ్లో మీకు మనం మార్క్ చేసుకోవాలి లైక్ ప్రీవియస్ డే హై అండ్ లో. సో బేస్డ్ ఆన్ లైక్ మనం గ్లోబల్ మార్కెట్ అంతా వచ్చి పాజిటివ్గా ఉండింది. సో ఈరోజు ఏంటంటే నిన్నటి డే హై క్రాస్ అయితే మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, బట్ దాంట్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, అది నేను అప్కమింగ్ సెషన్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఆ కాన్సెప్ట్స్ ప్రకారం ఏంటంటే మనం కన్ఫర్మేషన్ తీసుకొని అప్పుడు ఎంటర్ అవుతాం ప్రతి ట్రేడ్లో. ఓకే, ఇంకా ఏంటంటే మనం ప్రీవియస్ డే హై లోని మార్క్ చేసుకోవడం, లేదంటే ఎక్కడైతే సప్లై డిమాండ్ జోన్స్ ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేసుకోవడం, ఏవైనా స్వింగ్ లోస్ ఉన్నాయా, స్వింగ్ హైస్ ఉన్నాయా చూసుకొని మ్యాక్సిమం స్వింగ్ లోస్ ఉంటే అక్కడ నుంచి నెక్స్ట్ ప్రీవియస్ స్వింగ్ ఎక్కడైతే ఫాలో అవుతుందో అక్కడ దాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా ప్రతిదీ మనం ఇది ప్రీవియస్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మనం ఇవన్నీ చెక్ చేసుకొని సో మన వ్యూని ఒకటి ఫామ్ చేసుకుంటాం. అంటే మేబీ ప్రీవియస్ డేస్ అండ్ గ్లోబల్ సెంటిమెంట్, ఈ గిఫ్ట్ నిఫ్టీ మార్కెట్, సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మనం ఒక వ్యూని ఫామ్ చేసుకుంటాం. ఈరోజు నిఫ్టీ పాజిటివ్ ఉండబోతుందా, లేదంటే సైడ్ వేస్ ఉండబోతుందా, లేదంటే నెగిటివ్ ట్రెండ్లో ఉండబోతుందా. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకొని మన ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో హోప్ ఈ సెషన్ అయితే ఖచ్చితంగా అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇది నచ్చితే లైక్ మీరు కామెంట్ చేయండి, ఫర్దర్గా ఈ వీడియోలు చేయాలా వద్దా అనేది మనం మాట్లాడుకున్న తర్వాత. సో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎలా ఉంది ఈ సెషన్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.